అమెరికా వెళ్తున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మనం అక్కడ బ్రతికితే నో ప్రాబ్లం. కానీ అమెరికా అంటే అదేదో విచ్చలవిడిగా బ్రతికేయచ్చు అనుకుంటే ఇరుక్కుపోతాం. దీనికి సజీవ సాక్ష్యం ముందు ఒక ఉదంతం చూద్దాం. ఒక అమ్మాయి వయసు 13 ఏళ్ళు, అబ్బాయి అంటే మగవాడి వయసు 32 ఏళ్ళు. ఆ అమ్మాయి అతనితో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది. అతనితో చనువుగా మాట్లాడేది. ఆ పిల్ల మాటలు చనువు అతనిలో కోరిక రేపింది. శృంగార కోరికలు వెళ్ళబుచ్చాడు. పిల్ల కూడా ఒప్పుకుంది. పార్కు రమ్మంది. అక్కడికి వెళ్ళాక ఓ డిటెక్టివ్ 13 ఏళ్లలాగా పిల్లలాగా నటించి అతన్ని ఈ ఆటలోకి దించాడని తెలుసుకుంది. అంతలోనే మైనర్తో శృంగారం జరపడానికి ఆలోచన చేశాడు అనే కారణంతో అతన్ని అక్కడే ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో పెడితే అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇది జరిగింది అమెరికాలో. ఎవరికో తెలుసా? ఒక తెలుగు విద్యార్థికి. ఇందులో ప్రభుత్వమే డిటెక్టివ్ పోలీసులు శిక్ష మీద ప్రశ్నలు వస్తాయి. వాళ్లే తప్పుడుగా చేయడం ఏంటి, ప్రొవోక్ చేయడం ఏంటి అంటూ వాదించారు. నీ దగ్గర ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి. అంటే నువ్వు సరైనడివో కాదో వెరిఫై చేసే అధికారం అక్కడ దర్యాప్తు సంస్థలకు ఉంది. నువ్వు ఇప్పుడు మేము చూపించిన ఒక ఫేక్ 13 ఏళ్ల అమ్మాయికే నువ్వు ఇట్లాంటి కోరికలు వెలిబుచ్చావంటే రేపు పొద్దున మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి కోణంలో అరెస్ట్ చేసే అధికారం వాళ్ళ దగ్గర ఉంది. అరెస్ట్ చేసేసారు. ఇప్పుడు 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఏకపత్ని వ్రతుడు బాధ్యతాయుతమైనటువంటి జీవితం కొనసాగిస్తాము అంటే నో ప్రాబ్లం. అలా కాకుండా విచ్చలవిడిగా వెళ్తామంటే మొదట బాగానే ఉంటుంది. ఎక్కడ దెబ్బ తగులుతుందో తెలియదు. దెబ్బ తగిలాక ఆదుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు కాదు, అక్కడ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆలోచించుకోవాల్సి.